పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప బరిలో నుంచి లోక్సభకు పోటీ పడుతుండడంతో పులివెందులలో అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థి కోసం వెతుకులాట ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు అధికార ప్రతినిధిగా, నియోజకవర్గ ఇన్ఛార్జిగా వేలూరు శ్రీనివాసరెడ్డి పనిచేస్తున్నారు. మరి ఆయననే కొనసాగిస్తారా లేక వేరే వ్యక్తిని ఎవరినన్నా నియమిస్తారా అనే చర్చ జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో పలువురితో అటు వైఎస్ షర్మిల, మరోవైపు వైఎస్ వివేక కుమార్తె సునీతారెడ్డిలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా పులివెందులలో కడప లోక్సభ అభ్యర్థికి గణనీయమైన ఓటు బ్యాంకుతో పాటు ఓట్లు అధికంగా వచ్చే అవకాశాలు, మెజార్టీ అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నందున మరి షర్మిల దీనికి బ్రేక్ వేసేందుకు వైఎస్ కుటుంబం నుంచే అభ్యర్థిని నిలబెడతారా లేకపోతే మరెవరినన్నా నిలబెడతారా అన్న విషయమై తర్జన పర్జన పడుతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే గత ఎన్నికలలో ఓసారి మనం బేరీజు వేసుకుంటే పులివెందుల నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థికి భారీగా మెజారిటీ లభిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల డాక్టర్ సునీతారెడ్డిని కానీ లేకపోతే డాక్టర్ రాజశేఖర రెడ్డిని కానీ తెరపైకి తీసుకువస్తారా లేకపోతే వైఎస్ సౌభాగ్యమును నిలబెడతారా అన్న అంశంపై కూడా రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చ కొనసాగుతుంది. ఇదిలా ఉంటే వైఎస్ వివేక బావమర్ది శివప్రకాష్ రెడ్డి కూడా బరిలోకి దింపేందుకు మంతనాలు జరిగినట్లు సమాచారం. మరి వైఎస్ కుటుంబం నుంచే ఎవరో ఒకరు ఇక్కడ బరిలో ఉంటే లోక్సభ అభ్యర్థికి ఓటు బ్యాంకు పెరిగే అవకాశాలు ఉన్నట్లు వైఎస్ షర్మిల భావిస్తుంది. అదేవిధంగా లోక్సభ స్థానం నుంచి షర్మిల ఖచ్చితంగా గెలుపు సాధించాలంటే వైఎస్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తే పులివెందుల నియోజకవర్గ అభ్యర్థిగా బరిలో ఉంటే బాగుంటుందనే సూచన కూడా పలువురు పెద్దలు వైఎస్ షర్మిల దృష్టికి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పులివెందుల నియోజకవర్గం నుంచి వైఎస్ కుటుంబం నుంచి ఎవరైనా బరిలో ఉంటారా లేదా అన్న విషయమై త్వరలో తేలనున్నది.